السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين وعليكم السلام ورحمة الله وبركاته. والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ప్రియ వీక్షకులారా, అల్లా యొక్క దయతో మనం ఈ రోజు నుండి ప్రతి సోమవారం ఈ సమయానికి ఫిక్హ్ క్లాస్లో ఉపవాస ఆదేశాలు అన్న పుస్తకం ప్రారంభం చేయబోతున్నాము. ఈ ఉపవాస ఆదేశాలు అన్న పుస్తకం మనందరి కొరకు కూడా ఈ రమదాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని రమదాన్కు సంబంధించిన ఆదేశాలు ఏవైతే మనం తెలుసుకోవలసినది చాలా 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 ముఖ్య అవసరమో దానికి సంబంధించిన విషయాలే అల్హమ్దులిల్లా ఇక్కడ మీకు బోధించడం జరుగుతుంది. అయితే మీ అందరితో ప్రత్యేక మనవి, మీరు చివరి క్లాస్ వరకు 4-5 ఎన్ని భాగాలు అయినా హాజరై ప్రతిరోజు ఉపవాసాలకు సంబంధించిన ఏ విషయాలు మనం నేర్చుకుంటామో తెలుసుకుంటామో వాటిని శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఏదైనా విషయం అర్థం కాకుంటే మీరు ప్రశ్నోత్తరాల సమయంలో వాటి గురించి వివరాలు తెలుసుకొని అడిగి అల్హమ్దులిల్లా రమదాన్ మరియు ఉపవాసాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ముస్లిం తాను ఏ సత్కార్యం చేయబోయినా ముందు దాని గురించి తెలుసుకోవడం అతనిపై విధిగా ఉంది. ఇమాం బుఖారీ రహిమహుల్లా సహీ బుఖారీలోని కితాబుల్ ఇల్మ్ అనే చాప్టర్లో బాబుల్ ఇల్మి అబ్లల్ కౌలి వల్ అమల్ అని ఒక అధ్యాయం పేరు పెట్టారు. ఏంటి భావం? మాట్లాడేకి ముందు, ఏదైనా ఆచరణ చేసేకి ముందు దాని గురించి అవసరమైన విద్య నేర్చుకోవడం తప్పనిసరి అని. సోదర మహాశివులారా, ప్రియ వీక్షకులారా, సోదరి మనులారా, ఏ ఆలస్యం లేకుండా ఇప్పుడు మనం ఈ పుస్తకం చదవడం మరియు దీని యొక్క వివరణ మీకు తెలియజేస్తూ ముందుకు సాగుదాము. అయితే ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, అల్హమ్దులిల్లా సౌదీ అరబ్లోని జుల్ఫీ అనే పట్టణంలో ZFGO జుల్ఫీ ఫారినర్స్ గైడెన్స్ ఆఫీస్ ఇస్లామీ దావా సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడి నుండి అల్హమ్దులిల్లా తెలుగు భాషలో 26-27 కంటే ఎక్కువ పుస్తకాలు ప్రింట్ అయి ఉన్నాయి. వాటిలో ఒకటి ఉపవాస ఆదేశాలు. మీరు ఇంతకుముందే చూసి ఉన్నారు. దీని యొక్క కవర్ పేజ్. అల్లా యొక్క దయతో ఈ పుస్తకం మనం చదవడం ఆరంభం చేస్తున్నాము. ఉపవాసం అంటే ఏమిటి? ఈరోజు మనం ఆరంభిస్తున్న ఈ పుస్తకంలో మొదటి అంశం, ఇందులో ఉపవాసం యొక్క నిర్వచనం, దాని యొక్క డెఫినేషన్. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే, గమనించండి, ఉపవాసం అంటే అల్లాహ్ ప్రసన్నత కొరకు, అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలు, సంభోగము మరియు ఉపవాసమును భంగపరుచు కార్యాలన్నిటినీ విడనాడుట. గమనించారా? ఉపవాసం దేన్ని అంటారు? మరోసారి నేను చదువుతున్నాను, తర్వాత దాని యొక్క వివరణ చెప్తాను, శ్రద్ధ వహించండి. ఉపవాసం అంటే అల్లాహ్ ప్రసన్నత కొరకు, అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలు, సంభోగము మరియు ఉపవాసమును భంగపరచు కార్యాలన్నిటినీ విడనాడుట.
ఈ విధంగా సోదర మహాశివులారా, ఉపవాసం యొక్క నిర్వచనం, ఇందులో మనం ముఖ్యంగా 4 విషయాలు తెలుసుకున్నాము. ఎన్ని విషయాలు తెలుసుకున్నామండి? ఎన్ని విషయాలు తెలుసుకున్నాము? 4 విషయాలు. మొదటి విషయం, ఇందులో ఉపవాసం యొక్క డెఫినేషన్, ఇందులో మొదటి విషయం అల్లాహ్ ప్రసన్నత కొరకు మనం ఎంత పెద్ద సత్కార్యమైన, ఎంత గొప్ప సత్కార్యమైన, ఎంత మంచి కార్యమైన అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయకుంటే, అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయకుంటే మనం వాస్తవానికి చాలా చాలా నష్టపోతాము. ఈ విషయాన్ని గమనించండి మీరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీహ్ హదీస్ ఉంది. హదీస్ ఖుదుసి అంటారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు, అల్లాహ్ తెలిపాడు అని. చిన్నగా ఒక సెకండ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు, అల్లాహ్ తెలిపాడు అని. దానిని హదీస్ ఖుదుసి అంటారు. ఏముంది అందులో? మన్ ఆమిల అమలన్ అష్రక ఫీహి మఈ గైరి తరక్తుహు వ షిర్కహు. సహీహ్ ముస్లింలోని సహీహ్ హదీస్. ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో మరియు అందులో నాతో పాటు ఇంకా ఎవరినైనా భాగస్వామిగా చేస్తాడో, నేను ఆ సత్కార్యాన్ని మరియు అతని భాగస్వామిని వదిలేస్తాను. మరికొన్ని వేరే ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, ప్రళయ దినాన ఎప్పుడైతే మనిషి ఎంతో సంతోషంతో వస్తాడో, అల్లా వద్ద నాకు దీని పుణ్యం దొరకాలి, నేను ఈ సత్కార్యం చేశాను అని, అయితే అతడు అల్లా సంతృప్తి కొరకు కాకుండా ఎవరి సంతృప్తి కొరకు చేశాడో, ఏ లాభాన్ని కోరుతూ చేశాడో, వెళ్ళు, నీవు అక్కడ వారితోనే ఆ లాభాన్ని కోరు అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు గమనించండి. అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. మీరు ఒక యజమాని దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నారు. మీరు పనిచేస్తున్నారు, అప్పుడు ఏమైంది? మీరు చేసే శ్రమ అంతా కూడా అతను చెప్పిన ప్రకారంగా, అతని ఆదేశం మేరకే అంతా చేస్తున్నారు. కానీ మీ యొక్క మనసులో ఏముంది? మా నాన్నగారు, లేదా మా ఫలానా గురువు గారు, లేదా ఫలానా వ్యక్తి ఎవరైతే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పని మీద పెట్టాడో, నా ఈ పనిని చూసి మెచ్చుకోవాలి. సాయంకాలం అయ్యేసరికి, నెల పూర్తి అయిన తర్వాత మీ యజమాని మీకు జీతం ఇస్తాడు. మీ మనసులో ఏముందో అతనికి తెలియదు. ఇహలోకంలో ఏదో మీరు పొందేస్తారు. కానీ పరలోకంలో మనం ఇక్కడ ఈమాన్ మరియు అమలే సాలెహ్, విశ్వాసం మరియు సత్కార్యాల ఏ సద్ది తీసుకుని వెళ్తామో పరలోక నష్టం నుండి కాపాడడానికి, నరకము నుండి మనం రక్షణ పొందడానికి, అక్కడ వాస్తవానికి రక్షణ పొందాలంటే మనకు 2 విషయాలు చాలా అవసరం. ఒకటేమిటి? అది కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు చేయడం. వేరే ఎవరి యొక్క ప్రాపంచిక లాభాలు, ఇతరుల యొక్క మెచ్చుగోలు, వారి యొక్క ప్రశంసలు ఆశించకుండా కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు చేయాలి మరియు ప్రవక్త విధానంలో చేయాలి. అర్థమైంది కదా? ఉపవాసం కూడా ఒక గొప్ప సత్కార్యం గనక అల్లాహ్ సంతృప్తి కొరకే చేయాలి. ఇప్పుడు అర్థమైంది విషయం. ఉపవాసం యొక్క డెఫినేషన్లో 4 విషయాలు మనం తెలుసుకున్నాము. ఒకటి, అల్లాహ్ సంతృప్తి కొరకు చేయాలి. రెండవది, అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో. చూడండి, ఒకవేళ ఒక రకంగా చూసుకుంటే ఇది మొదటి విషయంలోనే వచ్చేస్తుంది, అల్లాహ్ సంతృప్తి కొరకు. కానీ ఇక్కడ నొక్కి చెప్పడం ఎందుకంటే, ఈ రోజుల్లో
ఎంతో మంది డైటింగ్ ప్లాన్స్ మీద ఉపవాసాలు పాటిస్తూ ఉన్నారు. డైటింగ్ ఫాలో చేయాలి అని, బక్కబడాలి అని, కొవ్వు కరగాలి అని, లేదా బీపీ, షుగర్ వ్యాధులు, ఇంకా వేరే రకమైన ఎన్నో రకాల వ్యాధుల నుండి మనిషి స్వస్థత పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా వేరే మతస్థులు, వేరే మతాన్ని అవలంబించేవారు, వేరే ఎందరో న్యూట్రిషన్స్ డైట్ ఏదైతే ఫాలో చేయాలని అడ్వైస్ చేస్తారో ఎంతో మంది ప్రజలు చేస్తూ ఉన్నారు. కానీ ఇస్లాంలో ఉపవాసం అన్నది ఇది శారీరకంగా ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ అసలైన ముఖ్య ఉద్దేశం, అల్లా ఇచ్చిన ఆదేశం, మానవుడు దాసుడు దానిని పాటిస్తున్నాడు, అల్లా ఆరాధన ఉద్దేశం ఉండాలి. అర్థమైంది కదండి? ఇందులో మనం చదివినది మూడో విషయం, ఉపవాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండాలి. దాని యొక్క వివరణ వచ్చింది ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు. సామాన్యంగా అరబీలో, ఉర్దూలో తులుఏ ఫజ్ర్ నుండి గురూబే ఆఫ్తాబ్ వరకు. తులుఏ ఫజ్ర్ అంటే ఫజర్ నమాజ్ సమయం ఎక్కడైతే ప్రవేశిస్తుందో సహరీ సమయం అయిపోయింది, ఉపవాసం ప్రారంభమైనది. ఎప్పటి వరకు? సూర్యుడు ఆస్తమించే వరకు. ఆస్తమించాడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇదా అద్బర లైలు మిన్ హాహునా ఇదా అక్బల లైలు మిన్ హాహునా వ అద్బర నహారు మిన్ హాహునా అఫ్తర సాయిమ్. సూర్యుడు కుంగిపోయి ఆస్తమించి పగలు వెళ్ళిపోయింది, రాత్రి రావడం మొదలైంది అంటే ఉపవాసం ఉన్న వ్యక్తి ఇఫ్తార్ చేయాలి. ఖురాన్లో కూడా అల్లాహ్ ఏం చెప్పాడు? థుమ్మ అతిమ్ము సియామ ఇలల్ లైల్. సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 187లో మీరు ఫజర్ సమయంలో, ఎప్పుడైతే ఫజర్ సమయం ప్రారంభించినప్పుడు ఉపవాసం మొదలు పెడుతున్నారో అప్పటి నుండి సూర్యాస్తమయం వరకు. అయితే ఈ ఉపవాసంలో ఏ విషయాలకు దూరం ఉండాలి? ప్రపంచంలో ఎన్నో వేరే మతాలను అవలంబించే వారు ఉన్నారు, వారి వద్ద కూడా ఉపవాసాలు ఉన్నాయి. వారి వారి నమ్మకాల ప్రకారంగా. అయితే వాటిలో కొందరు కేవలం అన్నం తినడం మానుకుంటారు, నీళ్లు తాగవచ్చు, జ్యూస్లు త్రాగవచ్చు, ఫలాలు ఫ్రూట్స్ తినవచ్చు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. మరికొందరి వద్ద తినడం అనేది మానుకుంటారు, త్రాగడం ఏదైనా తాగుతూ ఉండవచ్చు. కానీ ఇస్లాంలో ఉపవాసం ఏదైతే ఉందో దీనికి రెండు భావాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. రెండు విషయాలు ఇక్కడ మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి సోదర సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా. ఒకటి, ఉపవాసం అన్న భావంలో ఖురాన్ హదీస్ ప్రకారంగా చెప్పబడిన విషయాలు, మరియు రెండవది అల్లాహ్ వద్ద ఈ ఉపవాసం అంగీకరింపబడి దాని యొక్క సంపూర్ణ పుణ్యం మనకు లభించే విధంగా. నేను వివరం చెప్తే మీకు ఇన్షాల్లా ఈ రెండు మాటలు అర్థమైపోతాయి. మొదటిది ఏమిటి? తినడం, త్రాగడం, సంభోగించడంతో పాటు ఏ ఏ విషయాల వల్ల ఉపవాసం భంగమవుతుంది అని చెప్పడం జరిగిందో ఖురాన్ హదీసులలో వాటన్నిటికీ దూరం ఉండాలి. సర్వసామాన్యంగా మన వద్ద హైందవ సోదరులు చెబుతూ ఉంటారు, అబ్బో ముస్లింల ఉపవాసం మాదిరిగా మేము ఉండలేము, అందులోనితో ఉమ్మి కూడా మింగరాదు, ఒక సామెతగా అంటారు ఈ విధంగా. అయితే మనిషి అన్ని రకాల తిను త్రాగు పదార్థాలకు, అన్న పానీయాలకు దూరం ఉండాలి. వివాహం, సంభోగం, దీనికి సంబంధించిన అన్ని విషయాలకు దూరం ఉండాలి. మరియు ఇంకా ఏ ఏ విషయాల వల్ల ఉపవాసం భంగమవుతుందో వాటన్నిటికీ దూరం ఉండాలి. ఇది బాహ్య రూపం అనవచ్చు ఒక రకంగా. కానీ మానవి ఉపవాసం యొక్క ఆంతర్యం, ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్తారు, మల్లం యదఅ ఖౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి హాజతున్ అన్ యదఅ తఅమహు వ శరాబహు. ఎవరైతే ఉపవాసం ఉండి అబద్ధము, అసత్య కార్యకలాపాలు, వ్యవహారాలు వదులుకోడో
అల్లాహకు అలాంటి ఉపవాస అవసరమే లేదు. అంటే అల్లాహ్ అలాంటి ఉపవాసానికి ఏ పుణ్యము ప్రసాదించాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉపవాసం ఉండే సమయంలో ఫజర్ నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఉపవాసం భంగపరిచే అన్ని విషయాలకు దూరం ఉన్నాడు. కానీ అతడు తనకు తాను ముస్లిం అనుకొని నమాజులు చదవడం లేదు, అబద్ధము వదలడం లేదు, ఇంకా వేరే ఎన్నో పాప కార్యాలు మానుకోవడం లేదు. చూడడానికి అతడు ఉపవాసం ఉన్నాడు, కానీ ఉపవాసం యొక్క పుణ్యం పొందడానికి అతనిలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. విషయం అర్థమైంది కదా సోదర మహాశివులారా. ఉపవాసం యొక్క మొదటి క్లాస్ గనక దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క విలువ కూడా మనకు తెలియాలి. అందుకొరకు ఉపవాసం దేనినంటారు, దాని యొక్క నిర్వచనం, డెఫినేషన్, తారీఫ్ లో ఈ 4 విషయాలు, దాని యొక్క కొంత వివరణ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇదే ఉపవాసాన్ని అరబీలో సౌమ్ అని, దాని యొక్క బహువచనం సియామ్, మరియు ఉర్దూలో సామాన్యంగా రోజా అని అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విన్నపం. మనం సలా, సౌమ్, హజ్, జకా, దుఆ ఇట్లాంటి కొన్ని ఇస్లామీయ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే భాషలో అర్థం కావడానికి ఒక పేరు ఏదైనా ఫేమస్ అయి దాన్ని మనం చెప్పుకున్నప్పటికీ దాని ఇస్లామీయ ఇస్తిలాహ్ పారిభాషిక పదం ఏదైతే ఉందో దానిని గుర్తుంచుకొని అదే మన ఉచ్చారణలో, మన పలుకులో, మనం చెప్పడంలో ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇస్లామీ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నపాటిగా వేరే భాషలో ఒక పదం ఇవ్వడం జరిగినప్పటికీ పూర్తి భావం అందులో రాదు. ఉదాహరణకు చిన్న విషయం చెప్తున్నాను. ఓ ప్రభువా నాకు విద్య ప్రసాదించు, ఓ జ్ఞానం గలవాడా నాకు ధర్మ జ్ఞానం ప్రసాదించు, ఇలా మనం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ నేను 2 పదాలు ఉపయోగించాను, ప్రభువా, జ్ఞానం గలవాడా. అరబీలో ఏముంది? యా రబ్, రబ్ అన్న పదం ఉంది, ప్రభు అని ఏదైతే అంటాము. కానీ రబ్ అన్న పదంలో ఎంత విశాలమైన భావం ఉందో దానికి తెలుగులోని ఒక్క పదం ప్రభు, ఉర్దూలోని ఒక్క పదం పర్వర్దిగార్ సరిపోదు. అలీం అని అల్లా యొక్క పేరు, జ్ఞానం గలవాడు. అలీం అన్న పదంలో ఎంత విశాలమైన భావం ఉందో కేవలం ఒక్క పదం జ్ఞానం గలవాడు సరిపోదు వాస్తవానికి. కానీ ఏదో కొంత పని ఒడ్డెక్కుతుంది, పని జరుగుతుంది అన్నట్లుగా ఒక భావం తీసుకోవడం జరుగుతుంది. అయితే నేను చెప్పేది ఏంటి, ఈ ఉపవాసం అని ఏదైతే అంటున్నామో మనం సామాన్యంగా ఏమంటారు, అరబీలో ఏమంటారు దీన్ని? సౌమ్ అని ఏకవచనం, సియామ్ అని బహువచనం. ఇదే ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉందాము. అయితే ఇప్పుడు రమదాన్ యొక్క సౌమ్ ఏదైతే ఉందో, రమదాన్ యొక్క సౌమ్, దీని గురించి ఒక్క విషయం తెలుసుకొని ఇన్షాల్లా మనం పాఠం ముగించే ప్రయత్నం చేద్దాము. అయితే మనం వేరే అంశానికి వెళ్ళేకి ముందు ఉపవాసం సౌమ్ యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా అందరికీ? సౌమ్ యొక్క డెఫినేషన్ అందరికీ అర్థమైంది కదండి? అందరినీ లాక్ చేయడం జరిగిందా ఏంటి? అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా, బారకల్లాహు ఫీకుం. మరోసారి చెప్తున్నాను సంక్షిప్తంగా గుర్తుంచుకోండి. అల్లాహ్ సంతృప్తి కొరకు, అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలు, సంభోగము మరియు ఉపవాసాన్ని భంగపరిచే ఇతర విషయాలన్నిటినీ కూడా వదులుకోవడం ఉపవాసం. దీనిని అరబీలో సౌమ్, బహువచనం సియామ్, ఉర్దూలో రోజా అని అంటారు. రమదాన్ ఉపవాసాలు విధి. సియాము రమదాన్, వుజూబు సియామి రమదాన్. రమదాన్ ఉపవాసాలు
ఇస్లాం 5 మూల స్తంభాలలో ఒకటి. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విలువ ఉందో దీనికి గమనించండి. రమదాన్ ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి ఉపవాసం. రమదాన్లో ఉపవాసం పాటించడం. ఏంటి ఆ 5? ఇక్కడ సహీహ్ బుఖారీ సహీహ్ ముస్లిం యొక్క హదీస్ ఇవ్వడం జరిగింది. దాని తెలుగు అనువాదం చదువుదాం మనం. ఇస్లాం పునాది 5 మూల స్తంభాలపై ఉంది. ఒకటి, సత్య ఆరాధ్యనీయుడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం. 2, నమాజు స్థాపించడం. 3, జకాత్ చెల్లించడం. 4, హజ్ చెయ్యడం. 5, రమదాన్ ఉపవాసం పాటించడం. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని హదీస్ ఇది. ఈ విధంగా సోదర మహాశయులారా, రమదాన్ యొక్క ఉపవాసాలు ఇస్లాం 5 మూల స్తంభాలలో ఒక ముఖ్యమైనది. దీనిని ఎవరైనా తిరస్కరిస్తే అతడు అవిశ్వాసం అయిపోతాడు. అరే, ఏం ఉపవాసాలు అంటారయ్యా మీరు, ఆ కాలంలో తిండి లేక ఉన్నారు కావచ్చు, ఇప్పుడు మనకు అవసరం లేదు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. ఇది నేను అనడం లేదండి. ఫీల్డ్లో దావాలో ఉన్నప్పుడు అల్లాహు అక్బర్, అల్లాహ్ క్షమించుగాక, కొందరు ఇలాంటి సమాధానం ఇచ్చారు. ఇంతకుముందు బహుశా చెప్పాను కావచ్చు. పొద్దంతా 60 సంవత్సరాలకు పైగా ఉన్నాడు. పొద్దంతా ఎండలో తన చేనులో పొలంలో శ్రమ పడుతున్నాడు. మగ సంతానం ఉంది అతనికి. కానీ ఉపవాసం గురించి అతనికి చెప్పినప్పుడు కొందరు చెప్పారు, అతను ఉపవాసం ఉండగలుగుతాడు, కొంచెం చెప్పండి అని అంటే, నేను చెప్పడానికి వెళ్తే డైరెక్ట్ ఇలాగే చెప్పేశాడు. అతను సమాధానం ఇచ్చాడు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఒకవేళ ఎవరైనా ఉపవాసాలను తిరస్కరిస్తున్నారంటే ఇది విధి కాదు, ఇస్లాం మూల స్తంభం కాదు, నేను దీనిని నమ్మను, ఈ విధంగా ఎవరైనా అనేది ఉంటే అస్తగ్ఫిరుల్లాహ్, క్షమించాలి, ఇలాంటి మాటలు ఎవరి నోట రాకూడదు. అతడు అవిశ్వాసుడు అయిపోతాడు, సత్య తిరస్కారి అయిపోతాడు. కానీ ఆదేశం మనకు తెలిసింది, సత్య తిరస్కారి అయిపోతాడు, కానీ వెంటనే అతన్ని మనం కాఫిర్ అనకూడదు. అతనికి బోధ చేయాలి, హుజ్జత్ అతనిపై ఖాయం చేయాలి. మనిషి ఈ కుఫ్ర్ స్థితిలో వెళ్తాడు అని తెలియజేస్తున్నాను. మీరు అతనితో ఓ కాఫిర్ అని అనండి అని అంటలేదు నేను. ఈ రెండిట్లో తేడాను కూడా గమనించాలి. ఒకవేళ ఎవరైనా ఉపవాసం విధి అని 5 మూల స్తంభాలలో ఒకటి అని నమ్ముతున్నాడు, కానీ ఉపవాసం ఉండే శక్తి ఉన్నప్పటికీ అశ్రద్ధ వహిస్తున్నాడు, అతడు ఘోరమైన పాపం చేస్తున్నాడు. కబీరతుం మినల్ కబాయిర్, ఘోరమైన పాపం, చాలా ప్రమాదంలో ఉన్నాడు అతడు కూడా. అందుగురించి ఖురాన్లోని సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 185లో ఫమన్ షహిద మిన్కుముష్ షహ్ర ఫల్యసుమ్, ఈ ఆయతు ద్వారా ఉపవాసం రమదాన్లో పాటించడం విధి అని ఈ ఆయతు ద్వారా కూడా ఉలమాలందరూ ఏకీభవించారు. అందుకొరకు ఎవరు కూడా కావాలని ఉపవాసం విడనాడకూడదు. అయితే సోదర మహాశయులారా, మన క్లాస్ టైంలో 40 నిమిషాల క్లాస్ కదా, కానీ మనం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాము. ఒకవేళ మీరు అనుమతించేది ఉంటే ఉపవాసం ఎవరిపై విధిగా ఉంటుంది, ఈ విషయం ఒక్కటి ఈరోజు తెలుసుకుందాము. ఇక ఎవరెవరికి మినహాయింపు ఉంది, ఉపవాసం వల్ల లాభాలేమిటి, ఇంకా వివరాలు వచ్చే క్లాస్లో తెలుసుకుందాము. సర్వసామాన్యంగా ఈ ఖురాన్ ఆయత్ మరియు సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం యొక్క హదీస్ ద్వారానైతే మనకు తెలిసింది సామాన్యంగా ముస్లింలపై ఉపవాసం విధి అని. కానీ రాండి, ఉలమాలు దీని గురించి మరికొన్ని కండిషన్స్, షురూత్ కూడా మనకు తెలుపుతారు. ఏమిటి? ప్రతి తెలివి గల, అంటే మానసిక లోపం లేని, ఆకిల్, యుక్త వయస్సుకు చేరిన బాలిగ్ ముస్లిం స్త్రీ పురుషులందరిపై ఉపవాసం విధిగా ఉంది. యజిబు సౌమ్ అలల్ ముస్లిమిల్ ఆకిలిల్ బాలిగ్, ముస్లిం స్త్రీ అయినా పురుషుడైనా
బాలిగ్ యుక్త వయస్సుకు చేరిన, యవ్వనంలో అడుగుపెట్టిన, బాల్యంలో లేనివాడు, మరియు ఆకిల్ అంటే మానసిక పిచ్చివాడు కాదు, సగం పిచ్చివాడు కాదు, స్పృహ తప్పినవాడు కాదు. అయితే ఈ బాలిగ్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో, యుక్త వయస్సుకు చేరడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరడం, యవ్వనంలో అడుగుపెట్టడం, స్త్రీ పురుషులలో కలిసి మొత్తం 4 గుర్తులు ఉన్నాయి. ఈ 4గిట్లో ఏదైనా ఒకటి ఏ బాలిక ఏ బాలుడినో ఏర్పడునో అతడు యుక్త వయస్సులో చేరినట్లే. ప్రపంచ దేశాలు 18 సంవత్సరాల వయసు అని పెట్టుకున్నా, ఇంకా 20 సంవత్సరాల అబ్బాయిన అరే పొలగాడయ్యా అని కూడా అనుకున్నా, ధర్మ ప్రకారంగా అతడు పిల్లవాడు, బాలుడు అని అనబడడు. ధర్మం, ఇస్లాం మనకు కొన్ని గుర్తులు తెలియజేసింది. వాటిలో ఒకటేమిటి? పొత్తి కడుపు కింద మర్మాంగం చుట్టూన వెంట్రుకలు మొలవడం, ఇది ఒకటి. రెండవ గుర్తు స్వప్న స్ఖలన మగటం, ఇంద్రియము వెళ్ళడం, బాల బాలికలు ఇద్దరికి కూడా జరగవచ్చు. ఈ 2 అయిపోయినాయి, తెలుసుకున్నాము. మూడవది కేవలం బాలికలకు నెలవారీ రక్తస్రావం మొదలవడం. ఇక ఎవరైనా 15 సంవత్సరాల వయసు చేరే వరకు కూడా ఈ మూడిట్లో ఏ ఒక్కటి కనబడలేదు. కానీ 15 సంవత్సరాల వయసు నిండినది, 16లో అడుగుపెట్టాడు, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఏర్పడకున్నా 15 సంవత్సరాల వయసు పూర్తి కావడమే అతడు యవ్వన దశంలో అడుగు పెట్టినట్లు. ఈ 4 గుర్తులకు ఎన్నో హదీసులు కూడా వచ్చి ఉన్నాయి, కానీ మనకు టైం సరిపడదు అని నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు. కానీ నేను ఈ విషయం ఇంత కొంచెం వివరంగా మరి నొక్కి చెప్పడం ఎందుకంటే, ఈ రోజుల్లో అరే చిన్న పిల్లగాడే కదండి ఇంకా అని ఎంతో మంది ఉపవాసం ఉండనివ్వరు. మరికొందరు అరే ఇంకా నేను పెద్దగయ్యాక అవుతాను, నాకు ఇంకా మీసాలు వచ్చిన తర్వాత నేను ఉపవాసం ఉంటాను అన్నటువంటి భ్రమలో కూడా ఎంతో మంది ఉంటారు. తప్పు విషయం. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ 4 గుర్తుల్లో ఏదో ఒకటి ఏర్పడినప్పుడు అతడు యుక్త వయస్సులో చేరినట్లు, అప్పుడు అతనిపై ఉపవాసం ఉండడం విధిగా ఉంది. కానీ అంతకంటే చిన్న వయసు వాళ్ళు, 6, 7, 8, 9, 10 సంవత్సరాల వయసు పిల్లలు, వారికి ఉపవాసం ఉండే అలవాటు చేసే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. దీని గురించి సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది మనకు. రుబయ్య బింత్ ముఅవ్విద్ రదియల్లాహు తఆలా వారిది. పిల్లలకు ఉపవాసం ఉండాలని వారు ఆదేశించేవారు, ఉపవాసం గురించి ప్రోత్సహించేవారు. మరియు కొంత సమయం గడిచిన తర్వాత ఏదైనా ఆకలి అవుతుంది అని అన్నప్పుడు ఏదైనా ఆట వస్తువు వారికి ఇచ్చి వారు పూర్తి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పూర్తి చేసే అలవాటు పడాలి అని వారికి ఇలాంటి ప్రోత్సాహం కలిగించేవారు. అయితే సోదర సోదరీమణులారా, ఉపవాసం యొక్క విధిని గుర్తించండి. ఆకిల్ బాలిగ్ పై విధిగా ఉంది. కానీ ఎవరైతే ఇంకా బులుగత్కు చేరలేదో, ప్రాజ్ఞ వయస్సుకు చేరలేదో, పిల్లలకు ఉపవాసం ఉండే అలవాటు కావాలి. అయితే వారికి అలవాటు చేయించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వారు ఈ బాధ్యతను నెరవేర్చకుంటే ప్రళయ దినాన వారిని పట్టుబడటం జరుగుతుంది. అందుకొరకు జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్ యొక్క దయ వల్ల ఈరోజు మనం ఫిక్హ్ క్లాసులో సియామ్ కు సంబంధించిన ఆదేశాలలో సౌమ్ యొక్క డెఫినిషన్, తారీఫ్, మరియు ఈ సౌమ్ యొక్క విధి మరియు ఎవరిపై విధి ఉంది అన్న విషయాలు తెలుసుకున్నాము. ఇన్షాల్లా వచ్చే క్లాసులలో
ఉపవాసం యొక్క సౌమ్ యొక్క లాభాలు, ఎవరికి ఇందులో మినహాయింపు ఉంది, ఇంకా మిగతా ఎన్నో విషయాలు ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహుతాలా మనందరికీ ధర్మ జ్ఞానం మంచి రీతిలో తెలుసుకొని, నేర్చుకొని, ఆచరించి ఇతరులకు కూడా బోధ చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. బారకల్లాహు ఫీకుం. ఎవరి వద్ద ఏం ప్రశ్న లేదా? క్లాస్ సమాప్తం చేద్దామా మరి?